హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఈరోజు మళ్ళీ ఒక నీతి కథ మీకు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఒక అడవిలో ఒక చిలక, జింక స్నేహితులుగా ఉండేవాళ్ళు. అయితే ఈ స్నేహంతో వాళ్ళు చక్కగా కలిసి హ్యాపీగా సంతోషంగా ఉండుంటే ఒకరోజు ఆ అడవిలో వేటగాడు వచ్చాడు. వేట వేసుకొని జింకని వలలో వేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు చిలక, అయ్యో నా స్నేహితుడిని వేటగాడు పట్టుకొని వెళ్తున్నాడే, ఎలాగైనా నా స్నేహితుడిని విడిపించాలి అతని బారి నుంచి అని అనుకుంటుంది. అలా ఆ అపాయంలో బాగా ఆలోచించి వేటగాడు వెళ్తున్న దారిలో తనకి దెబ్బ తగిలినట్టు పడిపోయి ఉంటుంది అనమాట. అంటే వేటగాడికి కనిపించేటట్టు వాడి దారిలో పడిపోయి ఉంటుంది. అయ్యో పాపం అని వేటగాడు వెళ్తుంటే ఆ చిలకను చూసి, అయ్యో పాపం చిలకకి దెబ్బ తగిలినట్టుంది కదా అని ఈ వల వేసిన జింకని అక్కడ పెట్టేసి ఆ చిలక దగ్గరికి వెళ్తాడు చిలకను పట్టుకోవడానికి. ఈలోపు ఈ వలను కింద పెట్టాడు కదా, జింక పారిపోయింది. చిలక జింక పారిపోవటం చూసి అది ఎగిరిపోయింది. ఈ కథలో నీతి ఏంటి ఫ్రెండ్స్? అపాయంలో ఉన్నప్పుడు ఉపాయంగా ఆలోచించుకొని తప్పించుకోవాలన్నమాట. ఇలాంటి నీతి కథలు మీకు రోజు ఒకటి చెప్తూ ఉంటాను ఫ్రెండ్స్. నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. నేను చెప్పే కథలు మీకు నచ్చట్లేదా? నాకు లైక్ కొట్టట్లేదు, మీరు చూడట్లేదు ఫ్రెండ్స్, ఒక లైక్ కొట్టండి అబ్బా. మీకు మనం ఎంత కష్టంలో ఉన్నా మన నీతి నిజాయితీని మాత్రం వదలకూడదు. ఆ నీతే ఎప్పటికైనా మనల్ని నిజాయితీగా ఉండేటట్టు చేస్తుంది ఫ్రెండ్స్. మీకు ఈ కథ నచ్చితే నాకు ఒక లైక్ చేయండి అబ్బా, ప్లీజ్. బాయ్.